అమ్మ వసంత, నేను దొండపతి దాకా వెళ్ళి అక్కడ నుంచి అలా షాప్కి వెళ్తాను. ఈలోగా నాకు ఎవరైనా ఫోన్ చేస్తే 12 గంటల తర్వాత షాప్ ఫోన్ చేయమని చెప్పు. సరే. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి అక్కడే ఉండిపోయారు? రండి. ముందు నన్ను క్షమించాను ఒక మాట చెప్పండి. మీ గుమ్మం కూడా తొక్కే అర్హత లేనివాడి. ముందు లోపలికి వచ్చి కూర్చోండి. అసలు మీరేం తప్పు చేశారని? అదేమిటి సార్ అలా అంటారు? మా ఇంట్లో మా అమ్మాయి వల్ల మీకు జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా గుండెకాయను ఎవరో మిక్సీలో పెట్టి కొబ్బరి పచ్చడిలా రుబ్బుతున్నట్టుగా బాధ కలుగుతుంది. చూడండి అప్పనర్సి గారు, మా బట్టల షాప్కి ఎందరో బట్టలు కొనుక్కోవడానికి వస్తుంటారు. అటు తిప్పి ఇటు తిప్పి అది లాగి ఇది పీకి నచ్చినవి తీసుకుంటారు, నచ్చనవి వదిలేస్తారు. అలాగే మీ అమ్మాయి నిరాకరించిన పట్టు పంచి లాంటి వాడు మా అబ్బాయి. అంత మాత్రాన్ని వాడు గిరాకీ లేదనో చెల్లకపోతాడనో అర్థమా చెప్పండి? అయితే ఒక్క విషయం అప్పనర్సి గారు, నాకు మీ కుటుంబం పద్ధతులు చాలా బాగా నచ్చాయి, మీ అమ్మాయి కూడా. కానీ మనం ఒకటి కాలేకపోతున్నందుకే నాకు బాధగా ఉంది. మీరు బయటకి చెప్పారు, నేను చెప్పలేదు, అంతే తేడా. అమ్మా వసంత, ఇంట్లో చక్కెర పొంగల్ ఉందా? అదేంటి నాన్న, ఉన్నట్టుండి చక్కెర పొంగలంటే ఎలా? ఏం లేదమ్మా, ఈయన చేత కాస్త స్వీట్ తినిపిద్దామన్న ఒకలాటం. పొరుగు పంచే, ఓ చిన్న ప్లేట్లో ఓ బెల్లం ఒక పట్రా, పాత బెల్లం. అలాగే. అవును, ఇంట్లో కారంగా ఏముంది? ఏముంటాయిలే, ఆ చల్ల మిరపకాయలు 4 వేయించి తీసుకురా. ఇప్పుడు ఎందుకు సార్ బెల్లం మిరపకాయలు? చెప్తా చల్ల మిరపకాయలు బహుకమ్మగా ఉంటాయి. తొందరగా తీసుకురామ్మా. అక్కడ పెట్టమ్మా. అయ్యా, ఇది స్వీటు, ఇది కారం. అర్థం కాలేదా? పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా తీయగా కారం కారంగానే మాట్లాడుకోవాలి, అది సాంప్రదాయం. అయ్యా అప్పనర్సి గారు, ఒక్క నిమిషం. మా అమ్మాయి వసంతని మీ రెండో అబ్బాయి రాఘవకిచ్చి చెయ్యాలని ఆడపిల్ల తండ్రిగా చేతులు కొట్టుకుని అడుగుతున్నాను. మీకు సమ్మతమేనా? చూడండి, నిర్ణయం మా అమ్మాయిని అడగకుండా నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం సుమండి. అమ్మాయిని అడగవలసిన అవసరమే నాకు లేదు. నేను మెడ వంచమన్న చోట ఉంచి తాళి కట్టించేసుకుంటుంది. అలా పెంచాను దాన్ని. మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చానా? త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి బావగారు. ఏమిటి, అబ్బాయిని అడగకుండానే చెప్తున్నానని ఆశ్చర్యపోతున్నారా? వాడు కూడా నేను చూపించిన మెళ్ళలోనే తాళి కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కూతురు పెంపకంలో పొరపాటు చేశానే కానీ ఆ అబ్బాయి పెంపకంలో కాదు. ఇప్పుడు మీ గుండెల్లో కత్తి పెట్టి కూస్తున్నానని మీరు అనుకోకూడదు. మీరు గుర్తిన చోట మందు రాసుకుంటున్నాను అంతే. మీరు కూడా తినండి. కానీ చూడండి బావగారు, ఇంట్లో పెళ్లికెదిన ఆడపిల్ల ఉండగా అబ్బాయి పెళ్లి చేయడం బాగుండదు కదా. అందుకని అమ్మాయి కూడా మంచి సంబంధం చూసిన తర్వాత 2 పెళ్లిళ్ళు ఘనంగా జరిపిద్దాం. సహాస్తు. తినండి. కాళీ, ఒరే కాళీ, ఆట ఆపి ముందు నేను చెప్పేది వినరా. వంకాయల మాణిక్యమ్మ గారు లేరు, వాళ్ళ ఇంట్లో అద్దుకుంటానికి బొంబాయి వాళ్ళు ఎవరో వస్తున్నారట. ఆవిడ నాతో చెప్పి సింహాచలం పెళ్లికి వెళ్ళింది. తాళాలు తీసుకెళ్లి వాళ్ళు వస్తే ఇల్లు చూపించు. అద్దె అడ్వాన్స్ అని ఏమన్నా అంటే సాయంత్రం మాణిక్యమ్మ గారు వచ్చి మాట్లాడతారని చెప్పు. అలాగేనమ్మా. చిలకమ్మా, ఏటి బాబు? ఇది తీసుకెళ్లి ఇంట్లో జాగ్రత్తగా ఉంచు. నువ్వు 4 ఏళ్లలో పనిచేసేదానివి, ఎక్కడికైనా పట్టుకెళ్ళి మర్చిపోతావు. తిలకమ్మ పడిపోయింది తల్లే. ఏటైనా ఆడుకుంటాను. రండి రండి, మీరే కదా బొంబాయి వాళ్ళు. ఇదే వంకాయల మాణిక్యం గారి ఇల్లు. ఆవిడ సింహాచలం పెళ్లికి వెళ్ళారు. అరే రామ్, తుమ్ క్యా బోల్తే హో? హమ్కు తెలుగు నహీ మాలూమ్. వంకాయల మాణిక్యం గారు సింహాచలం గుడికి పెళ్లికి. మై మదర్, వంకాయల మాణిక్యం, స్నేహితులు, నేస్తాలు.
అర్థం కాలా? దోస్త్? ఆహా, దోస్త్ నహి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అవును, బొంబాయి నుంచి వస్తున్నారు కదా, పెట్టే బ్యాడ్ ఎక్కడ పెట్టారు? अरे राम हमको तेलुगु नहीं मालूम. బాంబే. సామాన్ లారీ ఎక్కడ? हाँ पीछे आता है. దిస్ హాల్, బిగ్ హాల్. కిచెన్ కిధర్ హై? किचन అక్కడ. हम जाता है, तुम आता है. आओ बेटी. आओ बेटी, आता आता. రండి రండి, చూడండి. हाँ अच्छा बेटा कितना सुंदर है. అయ్యో అటెక్కడికి, అది బాత్రూమ్ అయ్యా బాబు. हाँ हाँ मालूम, बाथरूम जाना है. सेठ जी जाता है, बेटी आता है. आओ बेटी, गेद नहीं, आओ आओ. दिस बेडरूम है, फैन है, लाइट है, स्विच है, अन्य है है है. तुम्हारा नाम क्या है? नाम नाम व्हाट्स योर नेम? कालिदास. नेम नेम. मीना. तुम क्या पढ़ते हो? आ तुम क्या पढ़ते हो? ఆ నేను ఇంట్లోనే పడుకుంటాను. Which class you are studying? క్లాస్ 10th క్లాస్. Fast. సచ్చింద్ర గొర్రె. ఐ ఆమ్ రైటింగ్, రిజల్ట్ వెయిటింగ్, పేపర్ కమింగ్. 10th क्लास पढ़ते हो. तुमको हिंदी मालूम नहीं, इंग्लिश मालूम नहीं, अच्छी तरह तेलुगु मालूम है? क्या मालूम? अच्छा अच्छा. You are studying 10th class. You can neither speak Hindi nor English. Why? हमारा अर्जेंट वर्क इलमे, हम जाता तुम आता नहीं. बेवकूफ. ఆ बेवकूफ. బేవకు అంటే ఏంటి? ఏమోలే. हम बेवकूफ. थैंक यू. हम बेवकूफ. अच्छा बेवकूफ, अच्छा बेवकूफ, जानता हूँ. बेवकूफ 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 बेवकूफ. ఖాన్ భాయ్ మాట మాట. ఏం కావాలి? మీరు బొంబాయేనా? కాదు, రాజస్థాన్. ఎందుకు? ఏమీ లేదు, మీకు హిందీ తెలుసునా? తెలుసు, మాలూమ్ హై. బేవకూఫ్. కౌన్? మేనా? బుద్ధి లేని సన్యాసం తిడుతున్నావు బే, సైతాన్ కా బచ్చే. బేవకూఫ్ అంటే బుద్ధి లేని సన్యాస. ఈ నిజంగా బుద్ధి లేని సన్యాసే, నన్ను పట్టుకోలేకపోయాడు. బేవకూఫ్ అంటే బుద్ధి లేని సన్యాస. నన్ను ఆడపిల్ల బుద్ధి లేని సన్యాసిని పిలిచిందా?